हरिः ओम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 27/7/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, సప్తమి రాత్రి 9:21 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:01 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:40 వరకు, అమృత ఘడియలు ఉదయం 10:46 నుంచి 12:16 వరకు, తిరిగి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:58 అమృత ఘడియలు ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా ఉంటున్నది। అలాగే రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:57 నుంచి 6:48 సూర్యాస్తమయం। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు కాస్త భిన్నంగా కనబడుతున్నాయి। అంటే నిన్నట్లాగానే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనబడుతూ కొంత శుభ ఫలితాలు కనబడుతున్నాయి। తల్లిదండ్రుల మాట వింటూ పెద్దల యొక్క సలహాలు సూచనల వల్ల కొంతవరకు ఆర్థిక లాభము, కార్యలాభాన్ని పొందుకుంటారు। బట్ సొంత పెత్తనాల వల్ల నష్టాన్ని పొందుకుంటారు। విద్యార్థులు పూర్తి స్థాయి మీ యొక్క అధ్యాపకుల మీద, మీ యొక్క ఉపాధ్యాయుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్టు వింటే మంచి ర్యాంకులు పొందుకుంటారు। అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే అంటే ఏదో కాపింగ్ పాల్పడని చెప్పదు, మాస్ కాపింగ్ పాల్పడడం అని కాదండి। చెప్పినట్టు వింటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి లేదా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి। అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతరుల ప్రోద్బలం వల్లనే లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీ మంచి అంటే క్లీన్ చిట్గా ఉన్నటువంటి మీరు, అంటే క్లీన్ చిట్గా ఉన్న మీరు అనవసరంగా అంటే కొద్ది నెలల్లోనో ఈ డిసెంబర్లోనో మీరు రిటైర్మెంట్ అయిపోతున్న సమయంలో లంచాలు తీసుకొని కక్కుర్తుపడి ప్రమాదంలో పడే అవకాశం ఉంది। కాబట్టి ఇన్ని సంవత్సరాల మీ నీతి నిజాయితీని తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి। ఇలా భిన్నమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త। మద్యపాన అలవాటు లేకుండా కొంతమంది బలంతో ఏదో వాడు తాగమనండి, ఓ 2 పెగ్గులు వేసాను, ఓ 5 పెగ్గులు వేసాను అంటే మాత్రం ప్రమాదంలో పడడం ఖాయం। మీరు నిబద్ధతగా ఉండండి, మీకు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు। వాహన వేగాన్ని కంట్రోల్. అలాగే ముఖ్యమైనటువంటి విషయం చాలా ఇంపార్టెంట్, మందు కొట్టిన వాడి బండి వెనకాల మీరు కూర్చోకూడదు। వాడు బతుకుంటాడు, మీరు మరణాన్ని పొందే అవకాశం ఉంటుంది। ఏంటంటే ఇలా చెప్తారని భయపడకండి, అందుకే భిన్నమైనటువంటి విషయాలు చెప్తున్నాను। అందుకే మరి ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంది, విదేశీయానం ఉంది, విదేశాల్లో స్థిర నివాసం ఉంది, గ్రీన్ కార్డ్ PR పొందుకోవచ్చు। కోర్టు తీర్పులు కాస్త వ్యతిరేకం కనబడుతున్నాయి, జాగ్రత్త। కానీ పెద్దల అంగీకారంతో కోర్టు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది। కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో బాగుంది, విదేశాల్లో అనుకూలంగా లేదు। సినిమా రంగంలో నిర్మాణ ప్రారంభం మంచిది, చిత్రం విడుదల చేయడం మాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి। అలాగే రాజకీయ రంగంలో కూడా పార్టీ ఫిరాయింపుల నష్టం, ఒకే పార్టీలో ఉండడం వల్ల మీకు లాభం। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు। మత్స్యకారులకి అనుకూలంత ఫలితాలు ఉన్నాయి, బట్ రొయ్యలు, చేపలు అమ్మేటువంటి వ్యక్తులకి నష్టాన్ని పొందుకునే అవకాశం। రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు ఉన్నాయి। చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు ఉన్నాయి। పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు కనబడుతున్నాయి। సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారు మాత్రం అప్రమత్తంగా ఉండి అనవసరపు వ్యూహాత్మకమైనటువంటి వార్తలు ప్రసారం చేయడం మీకు ప్రమాదం। అదేదో అన్నాడు, ఆ ప్రధానమంత్రి ఇలా అన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఇలా అన్నాడు, ఇంకొకడో ఇలా అన్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యూహాత్మకమైనటువంటివి, ఊహాత్మకమైనటువంటి చిత్రీకరణ లేదా వార్తల ప్రసారం మీకు ప్రమాదాన్ని, మిమ్మల్ని కృష్ణ జన్మస్థానంలో పెట్టడం ఖాయం। ఎంత పెద్ద విలేకరమైనా సరే, ఓ పెద్ద విలేకరులో లోపలికి వెళ్ళిపోయి కొన్ని కోట్ల కొద్ది నష్టాన్ని పొంది ఇప్పుడు చాటుగా వెళ్ళిపోయి చిన్న టీవీలు పెట్టుకొని బతుకుతున్నారు। ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి। అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, డోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు ఉన్నాయి। కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారాల్లో మాత్రం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। జాగ్రత్తగా ఉండండి।
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలకి కాస్త పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడమే మంచిది. సొంత పెత్తనాలు చేయకండి. ఏదైనా వివాహ సంబంధ చర్చలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి ఉంది. కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన ఫలితాలు. వైద్యులకు, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు లాభం. ఈ ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు 1-2-3 సార్లు తిరిగే ప్రయత్నం చేస్తే అందులో మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణ చేసుకోవడం మంచిది. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలా నెగిటివ్ ఫలితాలు కొన్ని ఉన్నా మీ ధైర్య సాహసాలతో, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో, భగవత్ కృపా కటాక్షాలతో తప్పకుండా మీరు కార్యసిద్ధి పొందుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి అంత అనుకూలంగానే ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకార క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలమైన స్థితి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోగలిగే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా అనుకూలమైన శుభస్థితి, ధనయోగము, రుణ విమోచనము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, బంధుమిత్రుల సమాగమము, కొత్త వ్యాపార ప్రారంభము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విద్యల్లో బ్రహ్మాండమైనటువంటి రాణింపు, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, విద్యా ఉద్యోగంలో రాణింపు, విదేశాలకు కూడా ఉత్తమ స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, కొత్త ఉద్యోగంలో అభివృద్ధి పొందుకుంటారు, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మాసం మొత్తం కూడా టార్గెట్ ఈ రోజున రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశం, కస్టమర్ చేత అనేక పాలసీలు చేయించగలిగే అవకాశం, గృహ నిర్మాణ సంబంధ ఏజెంట్లు కూడా ఎంత లేదన్నా ఈ గేటెడ్ కమ్యూనిటీలో 5 నుంచి 6 ఫ్లాట్లు అమ్మగలిగేటువంటి శుభయోగం, అటువంటి ధనయోగం బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాలు పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్న ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 9 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట పరంపర, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, శుభవార్త శ్రవణం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, రోగ నాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, విదేశాలలో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో అనుకూలత,
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు మారడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా ఇబ్బందికర వాతావరణం, కొంత మధ్యాహ్నం తర్వాత శుభవార్త శ్రవణం. అంటే 12 గంటల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, అనవసర వ్యక్తులతో మాట్లాడకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యార్థులు మధ్యాహ్నంలో పరీక్షలు ఉంటే పూర్తి స్థాయి నిబద్ధత, అంటే మధ్యాహ్నం తర్వాత నిబద్ధత అక్కర్లేదా అని అడగండి. మధ్యాహ్నం తదుపరి మీ బుద్ధి వికాసం బాగా పనిచేసి నేను పరీక్షల్లో పాస్ అవ్వాలి, గట్టిగా చదువుకున్నటువంటి భావనతో మీరు ముందుకెళ్ళగలిగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. మధ్యాహ్నం వరకు ఏమిటి? సావాస దోషం, దోస్తాని, ఆ దోస్తాని వల్ల మీకు వచ్చినటువంటి అనవసరమైనటువంటి ప్రమాదాలు, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం. కళాకారుల, క్రీడాకారులకి అనుకూల ఫలితాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. కానీ జూదానికి దూరంగా ఉంటేనే మంచిది. లాటరీలో కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి శుభయోగాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభవంతమైన స్థితి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, మిర్చి, పత్తి పరిశ్రమల్లోనూ లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైనటువంటి ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, శుభమైనటువంటి సుఖజీవనం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రశాంతమైన జీవనం. అయితే సాయంకాల సమయంలో దుష్ట సాంగత్యం, సాయంకాల సమయంలో మీకు దుష్టులతో సావాసం వల్ల ప్రమాదాలు పొందుకునే అవకాశం. అనవసరమైనటువంటి మద్యపాన సేవన మీకు ప్రమాదం కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది. విద్యలో రాణింపు ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభవంతమైన స్థితి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. అదృష్ట యోగం తప్పకుండా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం వల్ల. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ఇరువంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వచ్చే రోజు. పదవి పొందడం కానీ, ఒక
పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం కానీ తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు విదేశీయాన యోగ్యత పొందుకునే అవకాశం. విదేశాల్లో పరిపాలన విభాగాన్ని, జపాన్ లాంటి, జర్మనీ లాంటి దేశాల్లో పరిపాలన విభాగం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీరు రాజకీయ నాయకులకి విదేశీ ప్రయాణం కూడా పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలం కనబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, సమస్తమైనటువంటి శుభయోగాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి పిల్లల సఖ్యత బాగా పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. మీరు అనుకున్నటువంటి కార్యసాధన, ఉద్యోగ లాభాన్ని, విద్యా పరిపూర్ణతని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, దాదాపుగా మంచి ఆర్థిక, విద్య, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చెడు సావాసాలకి దూరంగా ఉండడం, మిత్రులతో అనుకూల శుభస్థితి, కొత్త వ్యక్తులతో పరిచయం మీ వ్యాపారానికి, మీ జీవితానికి ఒక మంచి మలుపుగా సాధించుకోవచ్చు, మంచి మలుపుగా చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ధనధాన్య, వస్తువాహన సౌలభ్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అనుకూలత. రాజకీయ రంగంలో స్థిరమైనటువంటి యోగం. కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెలకి అభివృద్ధి. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు సఫలత లేదా వివాహ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి సామాన్య ఫలితాలు, అంటే శ్రమాధిక్యత వల్ల విద్యాలాభం, శ్రమాధిక్యతతో, ఏకాగ్రతతో వ్యాపార లాభం, ఉన్నతమైన వ్యక్తులతో కుటుంబ సౌఖ్యం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల కుటుంబ ప్రశాంతత పొందుకోవడం, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం మంచిది కాదు, సహజ సంతాన ప్రాప్తి ఉండవచ్చు, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలతలు, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారాలకు అడుగుపెట్టే అవకాశం. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకోకండి. లేనిపోని అవాంతరాలు, చికాకులు పొందుకోవద్దు. అలాగే మధ్యవర్తిత్వం చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కదా ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అధిక శ్రమ వల్లనే కొన్ని పాలసీలు, కొన్ని గృహాలు అమ్ముడుపోయే అవకాశం లేదా నష్టాన్ని పొందుకుంటారు. శ్రమ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ శ్రమ పడాల్సిందే. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం బాగా ఉంది. పోగొట్టుకున్న వస్తువు దొరకవచ్చు కూడా. అలా అని కొత్త వస్తువులు పోయే అవకాశం ఉంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎక్కడో పెట్టి మర్చిపోవడం లాంటిది కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంది. ప్రయాణం అనుకూలంగా ఉంది. మద్యపానం చేస్తేనే మరణం సంభవిస్తుంది. అదేంటండి మద్దు కొడితే మరణం అంటారు మీరు? మద్యపాన సేవన చేసి వాహనం నడిపినా, మద్యపాన సేవన చేసిన వాహనం ఎక్కినా ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయి. దానికి జాతకం ఎందుకు? 10 పెగ్గులు కొట్టేసి మీరు బండి నడపండి, మరణానికి దగ్గరగా వెళ్తారో తెలుస్తుంది.
యమధర్మరాజు లేకపోతే యమకింకరులు పక్కనే ఉంటారు మీకు. అసలే మనం తినే పదార్థాలు కరెక్ట్ లేవు. వాడు ఉమ్మేస్తాడు, వాడు పోస్తాడు, వాడు పెయింట్ వేస్తాడు, పళ్ళ మీద రంగులు పోస్తాడు, కొవ్వును కరగబెట్టి నూనె తయారు చేస్తాడు. పిల్లల పాల పొడిలో అనేకమైనటువంటి పదార్థాలు కలుపుతారు. పిల్లలు తాగే పాల పొడిలలో కూడా కల్తీ చేసేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు. దీంట్లో మోర్ దెన్ 80% మత ఛాందసవాదులే ఉన్నారు. మొహమాటం ఏం లేదు. వాళ్ళు ఉన్నంత వరకు దేశం కానీ ప్రపంచం కానీ బాగుపడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అటువంటి పదార్థాలలో ఇంకా మనం కూడా దాన్ని ఇటువంటి మద్యపాన సేవన చేసి వాహనం నడుపుతాం, అర్ధరాత్రి పబ్లో తిరుగుతాం అంటే ప్రమాదం ఉంటుంది. దానికి జాతకాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కూతురుకో మీ చెల్లెలకో మిడ్డిల్ లాంటివి అలాంటివి వేసేసి, అంటే అలాంటి తప్ప అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, వేసి పబ్బుకు పంపించేసి ఫుల్గా తాపిచ్చేసి 2-3 మగవాళ్ళతో పంపించండి. తెలుస్తుంది ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సభ్యత సంస్కారం ఉంటుందో తెలుస్తుంది మీకు. ఇలాంటివి చెప్తారా మీరు యూట్యూబ్లో? ఇలాంటివి కూడా చెప్పగలిగే సాహసవంతమైన వ్యక్తులు జ్యోతిష్య పండితులు మాత్రమే. పాతాళం నుంచి అంతరిక్షం వరకు ప్రతి విషయం గురించి చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతిష్య పండితులు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే చెడు గురించి, మంచి గురించి, అంతరిక్షాల గురించి, రాకెట్ల గురించి, విమానం గురించి, రైలు గురించి, బస్సు గురించి, సైకిల్ గురించి, సైకిల్లో ఉన్నటువంటి ట్యూబ్లో నల్లి గురించి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క నల్లి అంటే ట్యూబ్ నల్లి ఏ గ్రహ కారకత్వంలో ఉంటుంది, వాయువు ఏ గ్రహ కారకత్వం, ఇవన్నీ కూడా చెప్పవచ్చు. దృఢత్వం ఏ కారకత్వం, ఇనుప చక్రాలు ఏ కారకత్వం, స్టీలు, బ్రేకులు, చైన్లు, ప్రతి ఒక్క దాని గురించి కూడా చెప్పగలిగేటువంటి విశ్లేషణ ఉన్నటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. కాబట్టి సరిగ్గా చదువుకొని సరిగ్గా దీన్ని కనుక మనం నివేదిక తయారు చేయగలిగితే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా చెప్పవచ్చును. ఇందులో సందేహం లేదు. సరే, ప్రస్తుతాంశంలో జాగ్రత్త పడితే అనుకూలంగా శుభ ఫలితాలు ఉన్నాయి, లేదంటే నష్టాలు పొందుకోవడం చెప్పడం నా ఉద్దేశం. అప్రమత్తంగా ఉండండి, అనవసర ఆవేశంలోను కాకండి. ఇవాళ అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి, సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విద్య, అలాగే వివాహ విషయంలో, రాజకీయ రంగంలో అనుకూలతలు ఉన్నాయి. చాలా అనేకమైన శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభాలు ఉన్నాయి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు చాలా శుభకరంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త వ్యక్తులతో కలిసి ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రారంభం చేయడం, అలాగే వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, మత్స్యకారులకి, రోజులు, చేపల లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పంచే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, బంధుమిత్రుల అనుకూలత, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపగల అనుకూలతలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు.
చాలా మంచి ప్రశాంతత, కుటుంబ వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యావృద్ధి, విదేశీయానం, విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి ధనయోగాన్ని, ధనమూలం ఇదం జగత్, పర్వాలేదు. ఎంతో కష్టపడి కష్టాలు పడుతూ ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఏమో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల కూడా మీకు 10-15 కోట్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉన్నది. అటువంటి శుభయోగం. ఏమో యూరో లాటరీ కూడా తగలవచ్చు. అటువంటి శుభయోగాలు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనము ఇచ్చేయడం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను మంచి శుభయోగాలు, తప్పకుండా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్యపణ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కృత్రిమ సంతానం కానీ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, కోర్టు వివాదాల సమస్య పోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.